నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. అయోధ్య ధామ్ ఇక్కడికి వచ్చి దాదాపు 12 రోజులు అవుతుంది. ఇక్కడ 20 రోజులుగా ఉంటూ ఇవాళ ఈ రథాన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నేను ఇది బంగారు రథం అని ఇంతకుముందు ఈ రథాన్ని తీసుకొచ్చినటువంటి గురువుల చేత చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇది బంగారు రథం కాదు, భక్తి రథం అని చెప్పడం జరిగింది అనమాట. భక్తి రథం అని ఎందుకు అన్నారు? ఇది హనుమంతుల వారి రథం కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది? కిష్కింద నుంచి వచ్చింది. అంజనాద్రి పర్వతం ఏదైతే కర్ణాటకలో ఉందో కిష్కిందలో, అక్కడి నుంచి వచ్చింది. ఈ రథం స్పెషాలిటీ చూస్తుంది. ఎదురుగా మనం చూసుకుంటే హనుమంతుల వారు ఉన్నారు. ఫస్ట్ హనుమంతుల వారి పక్క నుంచి వస్తే మొత్తం ఈ రథంలో 4 డోర్స్ ఉన్నాయి, అంటే 4 దర్వాజాలు, 4 మందిరాలుగా ఉంది. ఓకే, ఆ 4 మందిరాల్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది స్పెసిఫైడ్ గా మనం గమనించుకుంటే, మొదటి మందిరంలో విరూపాక్ష స్వామి వారు ఉన్నారనమాట. ఇది పంపా క్షేత్రమైనటువంటి కిష్కింద అంజనాద్రి నుంచి రావడం జరిగింది. ఈ పంపా క్షేత్ర అంజనాద్రి కిష్కిందలో మొదట ఉన్నటువంటి మందిరంలో విరూపాక్ష స్వామి వారు ఉన్నారు. ఇక రెండో మందిరం వైపు, రెండవ మందిరంలో సీతారాముల యొక్క పూర్తి ఫ్యామిలీ ఉంది. దీంట్లో మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా సీతారాముల యొక్క కంప్లీట్ ఫ్యామిలీ ఉంది, ఇంక్లూడింగ్ హనుమంతుల వారు. విగ్రహాలు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకు అంటే ఈ విగ్రహాలే రేపు కిష్కిందలో కట్టబోయేటువంటి గుడిలో ప్రతిష్టాపించబోతున్నటువంటి విగ్రహాలు అన్నమాట. ఇక మూడో గుడిలోకి వెళ్దాం. అంజనాద్రిలో కట్టబోతున్నటువంటి గుడిలో ఇలాగే ఉండబోతుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అన్నమాట. కిష్కిందలో, అంటే కిష్కిందలోనే ఎందుకు కట్టాలి అని మీరు అనొచ్చు కాక, అయోధ్యలో ఏ విధంగా అయితే ఇప్పుడు దివ్య భవ్య రామ మందిరం ఏదైతే కట్టడం జరిగిందో, అదే విధంగా అంజనాద్రి పర్వతం కిష్కిందలో కూడా స్వామివారు, ఆంజనేయ స్వామి వారికి కూడా దివ్య భవ్య మందిరం కట్టాలనేటువంటిది గోవిందానంద స్వాముల వారి యొక్క అకుంఠిత దీక్షతో ఆయన చేస్తున్నటువంటి రథయాత్ర అండ్ ఈ రథం యొక్క ప్రత్యేకత అన్నమాట. అక్కడ కూడా గుడిలో అంజనీ మాత ఒడిలో ఇలాగే ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉండబోతున్నారు. ఇక 4వ మందిరంలోకి వెళ్దాం. రథంలో 4వ మందిరం కూడా ఉంది. ఆ 4వ మందిరం స్పెషాలిటీ ఏంటంటే, ఈ 4వ మందిరంలోకి కనుక వస్తే, ఈ 4వ మందిరంలో ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారిని హత్తుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక శిల్పం ఉంది దీంట్లో. ఈ విధంగానే అంజనాద్రిలో నిర్మించబోతున్నటువంటి మందిరంలో ఆంజనేయ స్వామి వారు అలాగే శ్రీరాముల వారు ఉండబోతున్నారు. ఇది ఈ యొక్క రథం యొక్క ప్రత్యేకత. గోవిందానంద సరస్వతుల వారు గత 3 ఏళ్లుగా ఈ రథాన్ని తీసుకొని పూర్తి దేశమంతా తిరుగుతున్నారు. కిష్కిందలో ఆంజనేయ స్వామి వారి కోసం దివ్య భవ్య మందిర నిర్మాణం కోసమే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సైడ్కి వస్తే, అంటే ఇది రెండో వైపు అన్నమాట ఈ యొక్క రథానికి. చూద్దాం, ఇక్కడ ఈ ఫోటోలన్నీ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు ఈ రథం ఈ 3 ఏళ్లలో ఎంత దూరం ప్రయాణం చేసింది, ఎంతమంది ఇప్పటి వరకు ఈ రథం దగ్గర వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఎంతమంది ఈ రథానికి అలాగే గోవిందానందుల సరస్వతుల వారికి ఎంతమంది ఆశీర్వచనాలు ఇచ్చారనేటువంటిదన్నీ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇది అయోధ్యకి వీళ్ళు రావడం మొదటిసారి ఏం కాదు. ఈ రథం తీసుకొని దేశమంతా తిరుగుతూ ఇవాళ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారి యొక్క దర్శనార్థమై శ్రీరాముల వారి బ్లెస్సింగ్స్ తీసుకునేందుకని ఇక్కడికి రావడం జరిగింది అనమాట. సో వాయిస్ మంకీస్ మీడియా చూస్తున్న వాళ్ళందరికీ నేను చేస్తున్నటువంటి మాట లేదా చెప్తున్నటువంటి మాట చాలా సింపుల్ అండి. బాలరాముడిని చూడ్డానికి, బాల ఆంజనేయ స్వామి వారు ఎవరైతే కిష్కిందలో ప్రతిష్టాపన చెందబోతున్నారో ఆయన ఇవాళ ఇక్కడ గత 10 రోజులుగా కిష్కింద నుంచి వచ్చి ఈ అయోధ్యలో ఉన్నారనమాట. సో అయోధ్యలో ఉన్నటువంటి తెలుగువారు రండి, దర్శించుకోండి. మందిరానికి జస్ట్ పక్కనే ఉంది మన ఈ రథం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాయిస్ మంకీస్ మీడియా. అండ్ ఇంకొక మాట, నేను ఈ వీడియో కంప్లీట్ చేసే కంటే ముందు కిష్కిందలో కూడా తొందరలోనే దివ్య భవ్య ఆంజనేయ స్వాముల వారి యొక్క మందిరం నిర్మించబడబోతోంది. దానికి అందరూ మీ వంతుగా కృషి, సహాయం, బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ అన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ అవినాష్ జనగామ. జై శ్రీరామ్.